హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే బుధవారం వ్లాగ్ అండి, వెన్స్డే వ్లాగ్. సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైము 6:10 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే లేసాను. సో త్వరగా అయితే నేను రాగి జావ కాసేసి షానుకు ఇచ్చేసి షానుని అయితే స్కూల్కి పంపించేసేయాలి. స్కూల్ అంటున్నానండి, స్కూల్ కాదు, క్రికెట్ గ్రౌండ్కి. ఇంకోండి రాగి జావ అయితే కాసేసి షాను కోసం, మా వారి కోసం అయితే ఒక గిన్నెలో పెట్టి చల్లారబెట్టేశాను. ఇంకా మా వారు షాను అయితే తాగేసి వెళ్తారు. బాయ్ తల్లి, నా బుజ్జిముండ బాయ్ తల్లి. మంచిగా చెయ్యమ్మా, నేర్చుకోవాలి. వెళ్తున్నామంటే మంచిగా నేర్చుకోవాలి. బాయ్ బాయ్ నా బుజ్జి తల్లి. షానుని తీసుకుని మా వారు అయితే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేయాలి. నేను ఆ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, ఈరోజు నాకు ఒక స్టోర్ విజిట్కి వెళ్ళే పని ఉంది అనేసి. సో నేను కూర అయితే వండేసి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అన్నం అయితే వండుదామనేసి అనుకుంటున్నానండి. ఈరోజు కూర అయితే మాత్రము నిన్న నైట్ పడుకునేటప్పుడే బీన్స్ అయితే కట్ చేసుకుని పడుకున్నామండి. అంటే మా వారు కట్ చేసి పెట్టారు నాకు. సో ఇప్పుడు నేను బీన్స్ కోడిగుడ్లు వేసి కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయవద్దు. ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇలాగ మధ్యలో రా కంటెంట్, మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ అలాగైతే ఈ రోజు బ్లాగ్ అయితే రన్ అవుతుందండి. కరెక్ట్గా ఈ పనులన్నీ నాకు 8:30 కల్లా కంప్లీట్ చేసేయాలి. మరుని స్కూల్కి పంపించే లోపల ఇంట్లో పనులన్నీ అయిపోతే త్వరగా నేను తలస్నానం చేసేసి క్విక్గా రెడీ అయిపోయి స్టోర్ విజిట్కి అయితే వెళ్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ కూర అయితే వండుతానండి. చెప్పాను కదా బీన్స్ కోడిగుడ్లు వండుతాను అనేసి. సో 4 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను. ఇక పిల్ల టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతుంది కదండి. సో నేను పాల ప్యాకెట్ మార్నింగే తీయడం మర్చిపోయాను. ఇంకా బయట అందులో కవర్లో పెట్టి వెళ్తారు కదా, సో ఆ పాల ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఒక స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను కదండి, మరొక స్టవ్ మీద పాలు కూడా కట్ చేసి పెట్టేశాను అనుకోండి, రెండు మరుగుతూ ఉంటాయి. నేను ఈ లోపల మిగతా పనులు అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇల్లు చూసారా ఎలా పడితే అలా చేసేసారు. ఇల్లు ఒకటి శుభ్రం చేయాలి. ఈరోజు వ్లాగ్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేశానండి. ఈరోజు షూటింగ్ అండ్ ఎడిటింగ్ కూడా నాకు బాగా నచ్చాయి. ఒక స్టవ్ మీద ఏమో ఎగ్స్ పెట్టానండి, మరొక స్టవ్ మీద అయితే పాలు పెట్టాను. సో ఇవి అయ్యే లోపల నేను త్వరగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుని కుక్కర్ పెట్టేస్తానండి. బీన్స్ కర్రీకి చిన్నది కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లో వేసేస్తే నాకు త్వరగా అయితే పని పూర్తయిపోతుంది. స్టవ్ మీద అయితే చిన్న కుక్కర్ పెట్టేసుకుని దాంట్లోకి అయితే నూనె అయితే వేసుకున్నానండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి దాంట్లోకి పసుపు, కొంచెము ఉప్పు కూడా వేసేసి మిక్స్ చేసేసాను. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. ఇంక ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకే నేను బీన్స్ ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తున్నాను. ఈ లోపల కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి కదండి, దాన్ని అయితే ఒలుచుకుందాము. ఇంకా ఎగ్స్ని కొంచెం నూనె అయితే వేసి కాసేపు అయితే వేగిస్తున్నానండి, పైన అంతా వేపిస్తున్నాను అనమాట. ఇంకొండి బీన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి. వీటిల్లోకి కొంచెం కారం అయితే వేసేసుకుని కొంచెం మసాలా పొడి కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే కూర వేసేసానండి. ఇప్పుడు మా మంతని నిద్ర లేపాలి. మనుకి స్నానానికి నీళ్లు పెట్టాను, కాగిపోయినాయి. మనుని నిద్ర లేపేసి దాన్ని అయితే రెడీ చేయాలి. ఈ లోపల కూర అయితే రెడీ అవుతుంది. మనుని కూడా రెడీ చేసేస్తాను. మనుకి మొన్నే నర్సాపురం వెళ్ళినప్పుడు గొంతుకు నొప్పి చేసిందని చెప్పాను కదండి, తగ్గిపోయింది. యాంటీబయాటిక్ వేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి గొంతుకు నొప్పి. స్కూల్కి వెళ్ళవా ఈరోజు స్కూల్కి? ఏ తల్లి నీళ్ళు కాకు
పడుకుంటావా? రాత్రి పడుకుంటున్నావు కదమ్మా. హాఫ్ డే స్కూల్సే కదమ్మా. నువ్వు హాఫ్ డే వచ్చేస్తా అని కదా. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయితే ఫుల్ డే మానేస్తాను అంటున్నావు. ఇది కరెక్టా? నా బాబులేదే, నా బాబులేదే, నా బంగారు బాబులేదమ్మా, బాబులేదే. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి అని చెప్పు. ఎవరు రాత్రి పడుకోలేదా? ఏమ్మా రాత్రి ఏమైందమ్మా? పడుకోలేదు నువ్వు? చెప్పు, రాత్రి ఎందుకు పడుకోలేదమ్మా నువ్వు? గొంతుకు నొప్పి రాత్రి అంతా పడుకోలేదు నువ్వు? మరి అమ్మకి చెప్పలేదే? మరి అమ్మని లేకపోయావమ్మా నువ్వు? నా బాబు ఒక్కొత్తే కూర్చుందమ్మా రాత్రి. నిద్రపోకుండా కూర్చుందమ్మా. ఇది నిజంగా ఉండయిందమ్మా నాకు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా గట్టిగా. వినిపించట్లేదు వాళ్ళకి. మళ్ళీ చెప్పు గుడ్ మార్నింగ్. అమ్మా ఏరా ఏమైంది? మళ్ళీ పడుకుంది కదా, ఆఫ్టర్నూన్ పడుకుందామే నా బాబులకి. అదే పడుకుంటావా స్కూల్ నుంచి వచ్చాక? ఇందక్కడ స్టవ్ మీద నేను బీన్స్ కర్రీ పెట్టాను కదండి. తర్వాత ఇంకోండి ఎగ్స్ కూడా పెట్టాను కదా. ఇవి చక్కగా వేగిపోయి అయితే ఉన్నాయి. ఇంకా బీన్స్ కర్రీలోకి నేనైతే కొంచెము వాటర్ అయితే పోసేసి కుక్కర్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే వేపించేస్తానండి. అప్పుడు ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది. తర్వాత నేను మనుకు అయితే స్నానం చేపించి వచ్చేసానండి. ఇంకా మను కోసం దోశలు వేస్తున్నాను. ఇంకా మీరు దోశలు వేసేటప్పుడు ఆనియన్కి ఫోర్క్ గుచ్చక్క అని చెప్పారండి. నాకు ఫోర్క్తో కన్నా ఇలాగ చేతితో చేయడమే నాకు ఈజీ అనిపిస్తుంది. నాకు ఇలాగ చాలాసార్లు అలవాటు అయిపోయింది కదా, అందుకో ఏమోని. ఇంకైతే మను కోసం దోశ వేస్తున్నాను. మను ఈ ఒక్క దోశ తింటే గగనమేండి. ఒక్క దోశ కూడా పూర్తిగా తిందు, ముక్క కూడా తిందన్నమాట. అలా ఉంటుంది మా మనుతోటి. ఇక ఇప్పుడేమో దీనికి మళ్ళీ గొంతుకు నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. అందుకనేసి మంచినీళ్ళు మింగలేకపోతుంది, ఏమన్నా తింటున్నప్పుడు దాన్ని మింగలేకపోతుంది అనమాట. సో ఇంకా అలాగా ఏడుపు ముఖం పెట్టుకుని స్లోగా ఒక హాఫ్ దోశలో హాఫ్ మాత్రమే తిన్నదండి. అందుకనేసి ఒక గ్లాసు రాగిజావ అయితే తాగిచ్చేస్తున్నాను రోజును. ఇంకా మనునైతే మా వారు స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నారండి. ఇంకా నేను బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. అన్నం నేను ఆఫ్టర్నూన్ షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత వండుదాం అనుకున్నానండి. కాకపోతే ఎందుకో నాకు కొంచెం లేట్ అవుతుందేమో అని అనిపించింది అనమాట. అందుకనేసి నేను స్టవ్ మీద బియ్యం కడిగేసి అయితే పెట్టేశానండి. మరొక స్టవ్ మీద మా వారికి షానుకి దోశలు అయితే వేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టానండి. మరొక పక్కన దోశ పెనం పెట్టాను. మా వారికి షానుకి దోశలు వస్తాయి. దోశల పిండి ఎక్కువ లేదు, నాకైతే రాదనమాట. అందుకనేసి నేను ఫుల్గా ఒక గ్లాస్ అయితే రాగిజావ తాగేశానండి. రాగిజావ తాగితే ఆ రోజు స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది కదా. సో నాకు ఈ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి ఫుల్గా ఒక గ్లాసు రాగిజావ అయితే తాగేశాను అనమాట. ఇంక ఇదిగోండి మా వారికి షానుకి కలిపి మొత్తం 4 దోశలు మాత్రమే వచ్చాయి. ఇంకా పిండి లేదనమాట. మళ్ళీ ఇప్పుడు పిండి అయితే నానబెట్టేసి రుబ్బేస్తానండి. రేపటికి ఇడ్లీలు అయితే వేస్తాను. ఇంకా నేను ఈ జావ తాగుతూ మరో పక్కన వాళ్ళ కోసం అయితే దోశలు రెడీ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మాత్రము పిచ్చగా నచ్చేసిందండి. షూటింగ్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి, మరి మీకు ఇలా నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ షూటింగ్ ఎడిటింగ్ నచ్చితే కనుక నేను ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తాను కొన్ని డేస్ అయితేని. డైలీ ఉండేదే నాకు రొటీన్ వర్క్ కదండి. సో ఈ డైలీ రొటీన్నే కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా షూట్ చేయొచ్చు, ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు అన్నదైతే ఆలోచిస్తున్నాను. మీకు బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే నా పని. మిమ్మల్ని నేను ఎంగేజ్ చేస్తేనే నాకు ₹1 వస్తుంది. ఏ ఎవరికి
ఇంకా నేనైతే మాత్రము తలస్నానానికి వెళ్తున్నానండి. ఎప్పుడు తలస్నానానికి కుంకుడుకాయ వేసుకుంటాను కదా, ఈ రోజైతే ఇంకా నేను గెంజిలో షాంపూ కలుపుకుని తలస్నానం చేస్తున్నాను. ఎందుకంటే కుంకుడుకాయలు తలస్నానము పిల్లలకు కూడా తలస్నానం చేయించినప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి. ఎందుకంటే కుంకుడుకాయలకి ఎక్కువ రసం వస్తుంది కదా, సో ఒక్కదాన్ని ఎందుకనేసి ఇంకా నేను నలుగు కూడా పెట్టుకుని చేసేసాను. తలస్నానం అయితే చేసేసానండి. ఇంకా క్విక్గా సారీ కట్టేసుకుని రెడీ అయిపోతాను. ఈరోజు ఈ వ్లాగ్ మెయిన్ ఉద్దేశము యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ హౌస్ వైఫ్గా, యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఇంట్లో పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్లో మీకు చూపించాలి అనుకుంటున్నానండి. ఒక పక్కన నాకు ప్రతిరోజు ఉండే ఇంటి పనులు, మరొక పక్కన ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆటలు, మరొక పక్కన నా వరకు నా సెల్ఫ్ కేరు, తర్వాత నాకు నా మనసుకు నచ్చే పని అంటే యూట్యూబ్ షూటింగ్స్, యూట్యూబ్లో వీడియోస్ ఎడిటింగ్స్. ఇవి నాకు మనసుకు చాలా ఇష్టమైన పనులండి. వీటన్నిటితో పాటు నాకు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలన్నది ఒక డ్రీమ్ అనమాట. అంటే పెద్ద పెద్ద స్టోర్ విజిట్లను చేసి ఆ షాప్ని నేను ప్రమోట్ చేయడం అన్నది నాకు చాలా ఇష్టమైన పని అండి. సో ఇవన్నీ నేను నా కెరియర్లో ఒకే విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అన్ని సమపాలల్లో బ్యాలెన్స్ చేయాలి అన్నది నా గోల్ అనమాట. అంటే ఒక పక్కన పిల్లల్ని అశ్రద్ధ చేయకూడదు, ఇంటి పనుల్ని అశ్రద్ధ చేయకూడదు, నా వర్క్కి నేను బతకించకూడదు, అశ్రద్ధ చేయకూడదు, అన్ని సమపాలల్లో మేనేజ్ చేసుకోవాలి అంటే నాకు చాలా ఇష్టము. సో ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అన్నది మీరు ఇప్పుడు వరకు చూసారు. మార్నింగే 6 o'clock లేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడైతే షూటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. సో ఫైనల్గా నాకు నేనే సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి. నాకు నేను రెడీ అయితే బాగున్నానా, లేకపోతే పార్లర్ నుంచి ఎవరైనా పిలిపించుకుని రెడీ అయితే బాగున్నానా అన్నది కామెంట్ చేయండి. సో ఇంకైతే షానుకి కూడా డ్రెస్ వేసేసి దాన్ని కూడా రెడీ చేసేసి ఇంకా తీసుకుని వెళ్ళాలండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. మీకు విషయం చెప్పనా, ఇప్పుడు వరకు నేను రెడీ అయ్యాను, మీతో మాట్లాడాను, కానీ నా ముఖం ఎలా ఉంది అన్నది కెమెరాలో నాకే కనపడలేదు. ఎందుకంటే స్పెట్స్ లేవు కదా అందుకు. సో మా వారు రావాలండి, ఆయన వస్తే ఇంకా మేము బయలుదేరుతాము. టైము 11:15 అవుతుందండి. ఇప్పుడైతే వెళ్తున్నాము. నేను ఐబ్రోస్ చేయించుకోవాలి నిన్న అనుకున్నానా, మర్చిపోయానండి. ఐబ్రోస్ ఎప్పుడో కానీ చేయించుకోను కదా, నాకు భయం కూడా వేస్తుంది. ఐబ్రోస్ చేయించేటప్పుడు మండుతుంది కదా, వెళ్ళలేదు. ఇప్పుడేమో అయ్యో అనిపిస్తుంది. సరే మేము బయలుదేరుతున్నాము. ఇంకైతే నేను రెడీ అయిపోయి వెళ్తున్నానండి. నాకైతే ఈరోజు చాలా 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 హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దేసుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను టైంకి. తర్వాత అలాగే నేను కమిట్మెంట్ ఇచ్చిన టైంకి అయితే నేను అక్కడ స్టోర్ విజిట్కి అయితే వెళ్ళగలిగాను. అన్ని పనులు సక్రమంగా టైంకి అయితే పూర్తి చేశాను. అలాగే ఇంటికి వచ్చి కూడా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుని నా కోసం నా సెల్ఫ్ కేరు, వాకింగ్ కూడా వెళ్ళానండి. ఇవన్నీ సరిగ్గా చేయగలిగాను. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఫుల్ తలనొప్పితో సఫర్ అయ్యానండి. చాలా తలనొప్పి వచ్చేసింది. ఇంకైతే ఇక్కడ స్టోర్ విజిట్కి అయితే వచ్చానండి. వాళ్ళు నాకు ఫస్ట్ బ్లాక్ బీట్స్ అన్నారు, నల్లపూసలు. సో అందుకనేసి నా నల్లపూసలు తీసేసి వెళ్ళాను అనమాట. అంటే ఇవి రెండు కలిస్తే మళ్ళీ వాటి లుక్ కనిపించదు అనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నల్లపూసలు కాదు హారములు చేయాలండి అన్నారు. పోనీలే నేను ఎలాగో హారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కదా అనేసి చాలా డిఫరెంట్ హారమ్స్ అయితే ట్రై చేశానండి. ఇక్కడ నేను ఇవన్నీ ఎక్కడ ఏంటి అన్నది రేపు వ్లాగ్లోనే మీకు చెప్తాను. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఆ రోజు. ఎందుకంటే ధైర్యంగా అన్నీ పూర్తి చేయగలిగాను అన్న హ్యాపీనెస్. టైం 1:30 అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. పాపం మేము వచ్చేసరికి 1:30 అయిపోయింది కదా. మా మనుకి స్కూల్ ఏమో 12:30కి అయిపోతుందండి. మళ్ళీ టీచర్కి ఫోన్ చేసి ఒక 10 minutes అలా లేట్ అవుతుంది, స్కూల్లోనే ఉంచండి మనుని అనేసి అయితే చెప్పాము. 10 minutes అన్న కాస్త 1 hour లేట్ అయిందనమాట. షూటింగ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇక వస్తూ వస్తూ నా మనుతల్లిని కూడా రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చాము. మా మనుకి ముఖం ఆడిపోయిందండి. దాన్ని వదిలేసి వాళ్ళ అక్కని తీసుకుని నేను వెళ్ళిపోయానంట. వాళ్ళ అక్క నాతో వచ్చేసింది, అది రాలేదనేసి ఫీల్ అవుతుందండి. అక్కడ కూర్చుని ఏడుస్తుంది మా మను అయితేని. సో ఇంకా అక్కడ పని అయితే అయిపోయిందండి. ఇంకా నేను మళ్ళీ నాకు ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, ఈ పనులు అయితే చేసుకోవాలి. ఇదిగోండి నా మంతలు చూసారా, ఏడుస్తుంది. మంతలు ఇలా చూడమ్మా, మను ఇలా చూడు, ఎవరు ఇలా చూడమ్మా. ఇదిగోండి నా మంతల్లికి నేను చెప్పానండి, ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను కదమ్మా, నువ్వు బంగారు తల్లివి ఏడవకూడదని చెప్పాను. సో మా మనుకి అయితే ఇప్పుడు మా మను ఒకటి కోరుకున్నదండి. ఏంటమ్మా చెప్పు, నీకు ఏం కావాలి?
స్కేటింగ్, మా మనుకి స్కేటింగ్ చేసేది కావాలంటే అండి, ఈరోజు మా మను ఏడవకుండా గుడ్ గర్ల్లా ఉంది కాబట్టి స్కేటింగ్ది కొంటాను, సరేనా? ఇప్పుడు బుక్ చేస్తానమ్మా, రేపు పొద్దున్న వచ్చేస్తుంది. మరి అక్కకి ఇస్తా వాడుకోవడానికి. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్క వాడుకోవాలి, నువ్వు ఇంటికి వచ్చాక మొత్తం నువ్వే వాడుకుంటావు, అంతేనా? సరే బుక్ చేద్దామా? నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవే. పది మరి చేతులు కొడుక్కో. గొంతుకు నొప్పి తగ్గిందా బాబు? క్యూటీ తల్లి. మార్నింగ్ నేను బీన్స్ కుక్కర్ పెట్టేసి వెళ్ళాను కదండి, గుడ్లు అయితే వేపించి పక్కన పెట్టాను. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేసుకుని తిందాంలే అనేసి గుడ్లు అయితే ఇందులో వేయలేదనమాట. ఇంక ఇప్పుడైతే ఈ గుడ్లు ఇందులో వేసేసి కొంచెం వేడి చేసేసుకుని భోజనం అయితే చేయాలి. వంట చేసుకుని వెళ్ళడం మంచిదయిందండి. ఇప్పుడు 1:30 అయిపోయింది. మంచి ఆకలి మీద ఉన్నాం అందరము, త్వరగా అన్నం అయితే తినాలి. సో లంచ్ చేసాక మీతో మాట్లాడతాను. మా వారైతే భోజనానికి వచ్చారండి. ఇంకా తమ్ముళ్ళకి ఫొటోస్ తీయని అడుగుతుంటే తనైతే ఫొటోస్ తీస్తున్నారు. తర్వాత ఇంకా మేము అందరము కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి. వంట మార్నింగ్ చేసుకుని వెళ్ళడము చాలా ప్లస్ అయ్యింది, ఎందుకంటే అప్పటికే నాకు ఇంకా ఆకలి వేసేస్తుంది, మా వారికి కూడా ఆకలి వేసేస్తుంది. ఈ పిల్లలు కూడా పాపం లేట్ అయిపోయిందండి. ఇంకా ఆ కూర మళ్ళీ వచ్చి కోడిగుడ్లు వేసి వేడి చేసి తినేసరికి 2 o'clock అయిపోయింది అనమాట. ఇంకా నేను త్వరగా వాళ్ళకైతే అన్నం వడ్డిచ్చేస్తున్నాను, అన్నం కూరని. పాపం మను చాలా ఇబ్బంది పడుతుందండి అన్నం తినడానికి, గొంతుకు మింగలేకపోతుంది. ఇంకా రేపు దాన్ని అయితే నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ఇంకా 2 o'clock అయిపోయింది కదండి, మళ్ళీ 2 PM మన వీడియో అయితే నేను పబ్లిష్ చేయాలి కదా. సో అది షెడ్యూల్ చేశాను, టైంకి కరెక్ట్గా ఉందా లేదా, పబ్లిష్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఇక్కడైతే వీళ్ళకి అన్నం అయితే వడ్డిస్తున్నాను అనమాట. ఇక ఈరోజు చేసిన కూర అయితే మాత్రం బాగా వచ్చిందండి. ఇంక వేసుకుని అయితే మేము లంచ్ అయితే చేసేస్తున్నాము. మా షాను తల్లిని పెరుగు తీసుకురమ్మని పంపించానండి, అది ఇంకా రాలేదు. అది వస్తే ఇంకప్పుడు నేను కూడా తినడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అది లేకుండా నేను తినేసాను అనుకోండి, నేను లేకుండా మీరు తినేస్తున్నారా అని ఏడుస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా నేను అన్నం ఇంకా తినట్లేదు. మను కోసము అన్నం పెట్టాను కదా, దానికి అది కలిపేసి ఇస్తే ఇంకా మను అయితే తింటుంది. ఈ లోపల మా షాను వచ్చేసి తినేస్తున్నారా అంటుంది. నేను తింటలేదే బాబు, వీళ్ళకి పెట్టాను అంతే, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా అనేసి అంటే ఇంకా అది కూడా వచ్చి కూర్చున్నది అనమాట. సో ఈరోజు వ్లాగ్ నచ్చిందా అండి? అక్కడక్కడ పుట్టేసి పెట్టి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఇలా చేశాను కదా, మీకు నచ్చిందో లేదో కానీ నాకు ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్, ఈ టైప్ ఆఫ్ షూటింగ్ అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోలో నేను మీ లైఫ్లో మీకున్న ఒక పెద్ద డ్రీమ్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు అని ఇలాగ కమ్యూనిటీ పోస్టులు అవి కూడా అడిగితే నన్ను ఒకళ్ళు అడిగారనమాట, అక్క అసలు నీ లైఫ్లో నువ్వు ఏం అచీవ్ చేయాలి అని అనుకుంటున్నావు అని ఇలా అడిగారండి. సో నా లైఫ్లో నాకు ఫర్దర్గా ఏముంది అన్న చెప్తాను. అదే హౌ టు బ్రేక్ కంఫర్ట్ జోన్ అనేసి పెట్టాను కదా, సో దానికి అడిగారనమాట. అదేంటి అంటే నా లైఫ్లో నాకున్న గోల్ అండి. కొంతమంది ఇలా చెప్పారు, భవానీ నువ్వు ట్యూషన్స్ చెప్పొచ్చు కదా పిల్లలకి, నీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అని అడిగారండి. నేను పిల్లలకి ట్యూషన్ చెప్పే అంత టైం నాకు ఉండట్లేదు. మెయిన్గా చెప్పాలి అంటే నా పిల్లల్ని నేను చదివించుకునే అంత టైం కూడా నాకు ఉండట్లేదండి. టైం ఉన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. నా మనసు ఎప్పుడు నా వర్క్ పైన ఉంటుంది. ఈ పిల్లలేమో ఆడుకుంటానంటారు, వచ్చిన కొంచెం టైంని కూడా వాళ్ళు ఆటలకు ఉపయోగించేస్తుంటే నేను ఇంకా అలా శ్రద్ధ చేసేస్తున్నాను. సో నేను బయట పిల్లలకి అయితే నేను అంత ఎఫెక్టివ్గా చెప్పలేను. అండ్ నాకు కొన్ని పదాలు సరిగ్గా పలకడం కూడా రాదండి. సో నేను అలా ట్యూషన్స్ చెప్పే పని అయితే అసలు పెట్టుకోదలుచుకోలేదు. మరి నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావు భవాని అని అడుగుతారండి. నాకు అసలు ఇంతకుముందు ఎప్పుడు ఈ షూటింగ్స్ ఎడిటింగ్స్ పైన ఎప్పుడూ మనసు ఉండేది కాదు. కానీ నాకు చేయగా ఈ పని నాకు చాలా నచ్చేస్తుంది అండి. అంటారు కదా, అనగనగా రాగమతి శైలు చుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదావి రామ వినరవేమ అంటారు కదండి. సో అలా లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లు కూడా తుడిచేసుకున్నాను ఒకసారి. మార్నింగ్ ఇల్లు అయితే మా వారు క్లీన్ చేసి పెట్టారు, కాకపోతే పిల్లలు అన్నం తిన్నప్పుడు వంపేస్తూ ఉంటారు కదా, సో ఇల్లు ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాల్సినవి, ఫేస్బుక్లో పెట్టాల్సిన వీడియోస్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా పప్పు నానబెట్టలేదని గుర్తొచ్చింది, రేపు ఇడ్లీలు వేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి మినపప్పు అయితే నానబెట్టాలండి. మినపప్పు నానబెట్టేసి గిన్నెలు ఉన్నాయండి తోమాల్సినవి చాలని, ఆ గిన్నెలు క్లీన్ చేయాలి, బట్టలు మడతలు పెట్టాలి.
ఇంకా బట్టలు మడతలు పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ సారీ అయితే చేంజ్ చేస్తాను. నాకు ఎందుకు సారీ చేంజ్ చేయబుద్ధి కావట్లేదు. సో బట్టలు మడతలు పెట్టేసిన తర్వాత అప్పుడు గిన్నెలు తోమేటప్పుడు చేంజ్ చేస్తాను. గిన్నెలు తోమేటప్పుడు ఈ సారీ ఉంచుకుంటే పాడైపోతుంది కదా, సో అందుకు. సో ఇడ్లీ కోసం అయితే మినపప్పు నానబెడుతున్నానండి. అమ్మ కోసం కొత్తది గ్రైండర్ తెప్పించాను కదండి, అది ఇంకొక 2-3 టైమ్స్ నేను యూజ్ చేస్తాను అనుకోండి, నాకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది సరిగ్గా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు అమ్మకు తీసుకెళ్ళినప్పుడు అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. అందుకనేసి ఈరోజు ఇడ్లీ పిండి కూడా దాంట్లోనే రుపుతాను. గ్రైండర్ అయితే మన దోశల పిండి రుబ్బానండి, బాగా వచ్చింది. దోశలు కూడా చాలా బాగా వచ్చాయి కదా, మీరు చూసారు కదా బ్లాగ్స్లోని. ఈ గ్రైండర్ రిలేటెడ్ షార్ట్ వీడియో పెడతానండి, అన్ని డీటెయిల్స్ అందులో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయాలి అనుకుంటే అడగండి, నేను వాళ్ళది ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. సో మినపప్పు నానబెట్టేసి బట్టలు మడతలు పెట్టేస్తాను. మినపప్పు అయితే నానబెట్టేసానండి. ఇంకా తీగల మీద ఉన్న బట్టలు అయితే తీస్తున్నాను. ఇంక వీటిని అయితే క్విక్గా మడతలు పెడతాను. సో మడతలు పెడుతూ ఇందాక నేను అనగనగా రాగమతి శైలిషుండు దాని గురించి చెప్తూ ఆపేశాను కదండి. సో నాకు నా లైఫ్లో ఏం చేయాలి అన్నది కోరుకుంది అంటే, నాకు 2 విషయాలంటే చాలా ఇష్టమండి. ఒకటి సైకాలజీ రిలేటెడ్ నాకు ఏమన్నా సంబంధించి చదువుకుంటే బాగుండని అనిపిస్తుంది. నాకు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ తీరేంటి, అసలు ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఇలాంటివి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టమండి. అండ్ నాకు చైల్డ్ సైకాలజీ, రిలేషన్షిప్ సైకాలజీ వీటిని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇష్టము. సో దాని రిలేటెడ్ ఏమన్నా కనిపిస్తే నాకు వెంటనే చదువుతూ ఉంటానన్నమాట. సో ఎప్పటికైనా కుదిరితే ఆ సైకాలజీ ఏమన్నా చదువుదాము, దాంట్లో ఒక కోర్సు పూర్తి చేద్దాము అన్నది ఒక కోరిక అయితే ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసి నాకు వ్లాగ్స్ షూటింగ్ ఎడిటింగ్ చేయగా చాలా ఇష్టం ఏర్పడిపోయిందండి. ఎంత ఇష్టము అంటే, నాకు ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఏమైనా ఒక కోర్స్ నేర్చుకుని నేను నా వ్లాగ్స్ని చాలా కొత్తగా డిఫరెంట్గా షూట్ చేస్తే బాగుండని అనిపిస్తుంది. ఇంకా నేను టీవీలో వచ్చే యాడ్స్ ఏంటి, యూట్యూబ్లో వచ్చే యాడ్స్ ఏంటి చాలా పర్టికులర్గా గమనిస్తూ ఉంటానండి. ఈ షూటింగ్ వీళ్ళు ఎలా చేసి ఉండొచ్చు, కెమెరా యాంగిల్స్ని ఎలా అడ్జస్ట్ చేశారు, ఇలాంటి విషయాలు నేను చాలా బాగా చూస్తూ ఉంటాను అనమాట. దాని రిలేటెడ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది పేజెస్ని ఫాలో అవుతూ ఉంటానండి. నేను చేసే పని నాకు చాలా ఇష్టము, అంటే ఈ యూట్యూబ్ ఫీల్డ్ నాకు చాలా ఇష్టమండి. సో ఈ ఫీల్డ్లోనే నేను ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళకూడదు, దీనికోసం నేను ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ని ఫాలో అవుతానండి. అంటే కెమెరాని ఎలా సెట్ చేసుకోవాలి, వీడియోస్ని ఎలా షూట్ చేస్తారు, షూటింగ్ అప్పుడు వాళ్ళు ట్రైపోడ్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు, ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది వాళ్ళకి అన్నది చూపిస్తారన్నమాట. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో యాడ్స్ షూటింగ్ చేస్తారండి. అంటే ఆశీర్వాద్ ఆట అని, లేకపోతే మిర్చి పౌడర్స్, సాల్ట్ ఇలాంటివి షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ని చాలా అందంగా చూపిస్తారనమాట. నాకు అది చూసినప్పుడల్లా అబ్బా ఇలా చేస్తారా వీళ్ళు షూటింగ్ అని అనిపిస్తుందండి. ఆ స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుంటాను. సో దానికోసం అయితే నేను ఫ్యూ ఇయర్స్లో, అంటే ఇప్పుడు నాకు కుదరదండి, 2 చిన్నపిల్లలతో నేను అవన్నీ కోర్సులు నేర్చుకోవడానికి నాకు ఇప్పుడు కుదరదు. కానీ నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నాకు బోల్డ్ ఖాళీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు పిల్లలు ఎదిగే కొద్దీ పేరెంట్స్ అవసరం వాళ్ళకి ఎక్కువ ఉండదండి, వాళ్ళు చదువుకుంటారు. సో మనకి టైం కూడా వాళ్ళు చాలా తక్కువ ఇస్తారు. సో ఆ టైంలో మనము పిల్లలు మనతో మాట్లాడలేదు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఈ ఫీలింగ్ నాకు రానిచ్చుకోవాలని నేను అనుకోవట్లేదు. నేను కూడా నా పనుల్లో నేను బిజీగా ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి, నా పనుల్లో నేను బిజీగా ఉండి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో ఆ ఏజ్ నా పిల్లలకి వచ్చిన తర్వాత నేనైతే ఈ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకుంటున్నానండి. ఫోటోగ్రఫీ కన్నా వీడియోగ్రఫీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది నాకు చాలా ఇష్టమైన కోరిక. నేను మా వారికి కూడా చెప్పాను, షాను మను ఎదిగిపోయిన తర్వాత నేను ఈ కోర్సు నేర్చుకుంటాను శ్రీవారు అని చెప్పాను. సరే నేర్చుకుంది కానీ అనేసి అన్నారు. నాకు నా కెరియర్లో నేను పెట్టుకున్న ఇంకొక డ్రీమ్ అనమాట ఇది. ఎప్పటికైనా కూడా మంచిగా వీడియోస్ని షూట్ చేసేలాగా నేను నేర్చుకోవాలి, దానికి చాలా ప్రొఫెషనల్గా ఎక్స్పర్ట్ని అయిపోవాలి అందులో అని నేను అనుకుంటున్నానండి. ఇవన్నీ అనుకోవడమే, మరి ఎంతవరకు జరుగుతుందో తెలీదు. కానీ ఏదైనా
ఒక ఆలోచన మన మనసుకు వచ్చిందనుకోండి, ఒక కోరిక మనకు వచ్చిందనుకోండి, ఆ కోరికని పదే పదే మనసులో అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా జరుగుతుందంట. అదే పవర్ ఆఫ్ విజువలైజేషను. నేనైతే చాలా డ్రీమ్స్ పెట్టేసుకుంటానండి, దాని గురించి రిపీటెడ్గా ఊహించుకుంటూ ఉంటాను. ఎలా జరగాలి, ఎలా జరగాలి, ఎలా జరిగింది, అబ్బాయి ఇలా జరిగిన తర్వాత నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అనేలా చాలా ఊహించుకుంటాను అనమాట. సో మనం ఏదైతే ఒక విషయాన్ని పదే పదే ఊహించుకుంటూ ఉంటామో ఆ విషయం గురించి మన బ్రెయిన్ అయితే పదే పదే గుర్తు చేసి మనము దానికోసం ముందుకు వెళ్ళేలాగా అది మనని ప్రేరేపిస్తుందంట. నేనైతే ఈ సైకాలజీని చాలా నమ్ముతానండి. ఇది నాకు ఉన్న ఫర్దర్ గోల్స్ అయితే ఇవన్నమాట. మెయిన్ అయితే మాత్రము వీడియోగ్రఫీ మీదే ఉందండి. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, చాలా వీడియోగ్రఫీకి సంబంధించిన ఇన్స్టా పేజీలు ఉంటాయండి. అవన్నీ నాకు ఎందుకో ఇన్స్టాగ్రామ్ నాకే సజెషన్స్ పంపుతుందేమో తెలీదు, చూసినవి అన్నీ ఫాలో నొక్కేస్తూ ఉంటాను ఎప్పటికైనా ఇలాగ అవ్వాలి ఇలా అవ్వాలి అని. సో ఇది నాకున్న ప్రజెంట్ నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో అవ్వాలని పెట్టుకున్న గోల్ అయితే ఇదనమాట. సో ఇలా మీకు ఏ ఫీల్డ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఫీల్డ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారో అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయం నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. మన వయసుకి, మన కోరికలకి, మనం నేర్చుకోవాలి అన్నదానికి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నేను అనుకుంటున్నాను. మనకి ఎంత వయసు వచ్చేసినా మన డ్రీమ్స్ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకోండి, ఈ ఏజ్లోనే మీకు నేర్చుకోవాలి అని ఉంటే ఇప్పుడే మొదలు పెట్టండి. స్టార్టింగ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనము చేయగా పని మనకి అలవాటు అవుతుంది. మనం ఆ పనిలో ముందుకు కూడా వెళ్ళగలుగుతామండి. వయసు అయిపోతుంది ఇంకెందుకులే నాకు ఈ వయసులని మాత్రం అనుకోవద్దు. వయసుతో సంబంధం లేదండి, మనం నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఇది నాకున్న గోల్. మీకేమన్నా అలాంటివి ఉన్నాయా? ఎప్పటికైనా ఇది నేను సాధించి తీరాలి, ఈ పనిలో నేను విన్ అవ్వాలి అన్నటువంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ఇదిగోండి, నేనైతే మీతో మాట్లాడుతూ నా బట్టలన్నీ మడతలు పెట్టేశాను. వాషింగ్ మిషన్లో వేసిన దుప్పట్లను కూడా ఆరవేసేసానండి. ఇంక ఇప్పుడైతే మాత్రము గిన్నెలు తోముతున్నాను. సో చెప్పాను కదా గిన్నెలు తోమేటప్పుడు శారీ మార్చేసుకుంటాను అనేసి, ఇంకా శారీ అయితే చేంజ్ చేసేసుకుని డ్రెస్ అయితే వేసుకుని గిన్నెలు అయితే తోముతున్నానండి. ఇంకా బయటికి వెళ్ళొచ్చామేమో, నాకు 4:30 ఆ టైం నుంచి ఫుల్ తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళని అయితే కాసేపు చదివిస్తున్నానండి. అంటే ఇంకా షానుకు సెలవులు ఇచ్చేశారు. కాకపోతే ఇంకా April 1 నుంచి కొత్త సిలబస్, కొత్త క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదండి. మరి ఇంక ఈ టెక్స్ట్ బుక్లు షానుకు అవసరం ఉండవు కదా. కాకపోతే ఈ టెక్స్ట్ బుక్లో షాను చేయలేని పెండింగ్స్ చాలా ఉండిపోయినాయి అనమాట. అంటే స్కూల్లో టీచర్సు మొత్తము నోట్బుక్స్ మీద రాయిపించి అవే చేపిస్తారు, కానీ టెక్స్ట్ బుక్లో చేయించరండి. మరి కొత్త టెక్స్ట్ బుక్లు మనం కొన్నవి అలా ఖాళీగా వదిలేయడం నాకు ఇష్టం ఉండదు. సో అందులో ఎక్కడెక్కడైతే షాను కంప్లీట్ చేయలేదో ఆ హోంవర్క్స్ అయితే రోజుకొకసారి చేయించేస్తున్నాను. రోజుకొక టెక్స్ట్ బుక్ కడికి అలాగా చేపిస్తున్నాను అనమాట. అన్నీ కంప్లీట్ చేసేస్తే ఆ సంవత్సరం అవన్నీ పూర్తి చేసేసింది, అవన్నీ నేర్చుకుంది అన్న ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. ఇక మనుకైతే మాత్రము చాలా హోంవర్క్స్ అయితే ఉంటున్నాయండి. ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది కదా, సో రివిజన్ అయితే చేపిస్తున్నారు. ఈ మను ఏమో అసలు హోంవర్క్స్ చేయడానికే ఏడుస్తుందండి. హోంవర్క్ చేయను అంటది, నిద్ర వచ్చేస్తుంది అంటది, పడుకుంటానంటది, ఇలాగా విసిగిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే మాత్రము మా వారి డైరీ చదువుతున్నాను. ఎదుటివారి డైరీ చదవడం కరెక్ట్ కాదండి, అది నాకు తెలుసు. కానీ నేను నా మనసులో ఏమన్నా ఉంది అనుకుంటే అది డైరీలో రాసి అక్కడ పెడతాను, మా వారు చదువుకుంటారు. అలాగే తను నాకు అన్ని విషయాలు షేర్ చేయరండి. సో అన్ని విషయాలు తను డైరీలో రాసుకుంటారన్నమాట. తనకి హెల్త్ బాగోపోయినా లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఏది నోరు తెరిచి నాకు చెప్పరు. అవన్నీ ఇలా డైరీలో రాసుకుంటూ ఉంటారన్నమాట. ఈరోజు నాకు హెల్త్ ఇలా అనిపించింది అని, లేకపోతే ఈరోజు ఇలా జరిగింది, ఈ విషయం గురించి బాధపడ్డాను అని ఇలా రాసుకుంటారండి. అవి నాకు చెప్పరు. సో నేను డైరీలో చూసి తెలుసుకుంటాను. టైం అయితే 6 o'clock అవుతుందండి. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. తన్నిప్పి వచ్చేస్తుంది. ఈరోజు మార్నింగ్ ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళడము, మళ్ళీ అక్కడ నుంచి రావడం మొత్తం ఎండలోనే అయ్యింది. అండ్ చాలా ట్రాఫిక్ జామ్ అనమాట. ఎక్కడికక్కడ ట్రాఫిక్లో ఆగిపోవడము, ఎండ నేరుగా వచ్చి తగలడము, మైగ్రేన్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట. కరాటే నుంచి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీ పిల్లలకి అబాకస్ నేర్పించాలి అనుకుంటే ఇదే రైట్ టైం అని చెప్తాను. ఎందుకంటే మొన్నటి వరకు అబాకస్ క్లాస్కి కోర్సుకి ఫీజు వచ్చేసి 1500 to 2000 అలా ఉండేదండి. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి టీచరు 1000 రూపీస్కే పిల్లలకి క్లాసెస్ చెప్పడానికి ఒక మంచి ఆఫర్ అయితే పెట్టారు. ఈ ఆఫర్ ఓన్లీ సమ్మర్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్
కాంటాక్ట్ అయ్యి లేకపోతే మెయిల్ పెట్టి మీరు టీచర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా నేనైతే డిన్నర్ అయిపోయిన తర్వాత పప్పు అయితే రుబ్బుతున్నానండి. గ్రైండర్లో అయితే వేస్తున్నాను. చెప్పాను కదా ఈ కొత్త గ్రైండర్ని ఇంకా యూజ్ చేద్దాము, ఎలా ఉంది ఏంటి అన్నది. ఇదంతా బాగా యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చెప్తానండి, అప్పుడు షార్ట్ అయితే పెడతాను. ఇంకా అయితే మాత్రము వ్లాగ్ కంటిన్యూ చేసే ఓపిక లేదండి. చాలా తలనొప్పి వచ్చేస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా అది పడుకుంటేనే సెట్ అవుతుంది. సో త్వరగా పప్పు అయితే రుబ్బేసి 10-15 కల్లా ఇంకా నేను పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మా వారు లేపలేదు, ఎందుకంటే తలనొప్పి వస్తుంది కదా దీనికి అని. నన్ను 8:30 వరకు మా వారు లేపలేదు. ఎంత బంగారం లాంటి హస్బెండ్ కదండి మా ఆయన. సో ఫైనల్గా ఈరోజు వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంటి పనుల్లో నేను ఎక్కడ అశ్రద్ధ చేయలేదు, పిల్లల్ని అశ్రద్ధ చేయలేదు, నా షూటింగ్ పనులు కూడా అశ్రద్ధ చేయలేదు. స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదండి. వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. రేపు నేను జ్యువెలరీకి అదే వెళ్ళాను కదా షాప్కి, స్టోర్ విజిట్కి, అది పెడతానండి. అందులో నేను చాలా బాగా ఆ నగలవి వేసుకుని చాలా బాగున్నాను. మా షాను కూడా వేసుకుంది. సో రేపు వ్లాగ్ అయితే అసలు మిస్ కాకండి అది.